తెలంగాణలో రేపటి నుంచి విద్యాసంస్థలకు దసరా సెలవు ప్రారంభం కానున్నాయి. దీంతో హైదరాబాద్ నగరవాసులంతా సొంతూరు బాట పట్టడంతో ఎంజీబీఎస్ బస్టాండ్ రద్దీగా మారింది. ఈసారి దసరా సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 6,000 బస్సులు నడపనున్నట్లుగా ప్రకటించింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రేపటి నుంచి తెలంగాణలో దసరా సెలవులు కావడంతో ఇటు హైదరాబాద్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులంతా కూడా సొంతూళ్ళ బాట పట్టారు. ప్రధానంగా రేపటి నుంచి సుమారు 14వ తేదీ వరకు కూడా సెలవులు ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ప్రభుత్వ కళాశాలలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు ఎంజీబీఎస్ బస్టాండ్లో కూడా సెలవులు రేపటి నుంచి ఉండటంతో ఈ రోజు నుంచే సొంతూళ్లకు పయనమవుతున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ కూడా ఇందుకు సంబంధించి 6,000 బస్సు ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తుంది. 9వ తేదీ నుంచి సుమారు 12వ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున బస్సులను నడిపించాలని కూడా ఇప్పటికే సూచించినటువంటి నేపథ్యంలో తెలంగాణ జిల్లాలకు పెద్ద ఎత్తున విద్యార్థులు దక్షిణ తెలంగాణ కావచ్చు, ఇటు ఉత్తర తెలంగాణ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రేపటి నుంచి సెలవులు ఉండటంతో ఈ రోజు నుంచి రాత్రి నుంచే పూర్తిగా ప్రయాణికుల తాకిడి కూడా పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఈసారి మొత్తంగా 6,000 బస్సులు టీఎస్ఆర్టీసీ నడపబోతోంది. నగరవాసులు ట్రాఫిక్లో చిక్కుకోకుండా ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే ఈ నెల 12వ తేదీన దసరా పండుగ ఉన్నటువంటి నేపథ్యంలో సిటీలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా బస్టాండ్కి వచ్చి వెళ్ళాలంటే ట్రాఫిక్లో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఆయా ప్రాంతాల నుంచి కూడా ఆపరేట్ చేయాలని కూడా సూచించింది. అటు దక్షిణ తెలంగాణ కావచ్చు, ఉత్తర తెలంగాణకు పూర్తిగా వరంగల్తో పాటు మహబూబ్ నగర్ అటు వెళ్ళేటువంటి ప్రయాణికులకు పూర్తిగా ఉప్పల్ నుంచి మహబూబాబాద్ వెళ్ళేటువంటి ఉప్పల్ నుంచి, అంతేకాకుండా మహబూబ్ నగర్తో పాటు కరీంనగర్ ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి జేబీఎస్ ఏదైతే ఉందో వాటికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇటు రేపటి నుంచి పూర్తిగా విద్యార్థులకు పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఇటు తల్లిదండ్రులంతా కూడా పూర్తిగా విద్యార్థులు తీసుకొని సొంతూలకు వెళ్తున్నట్టు ఉద్యోగాల రీత్యా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సొంత జిల్లాలకు ఇంటి దగ్గర వదిలేసేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. మొత్తంగా 6,000 బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. ఇందుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతానికైతే కొన్ని బస్సులను సిటీలో నడిచేటువంటి లోకల్ బస్సులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇటు ప్రయాణికుల రద్దీతో బస్టాండ్ అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. పూర్తిగా దసరా పండుగ వచ్చిందంటే చాలు ఇటు తెలంగాణ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఒక కోలాహల వాతావరణం అయితే నెలకొంటుంది. ముఖ్యంగా ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా సొంత జిల్లాలకు పయనమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రధానంగా రోడ్లు కూడా పూర్తిగా ఖాళీగా దర్శనమిచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఈ తెలంగాణ జిల్లాలకు ఇటు బతుకమ్మ పండుగతో పాటు దసరా పండుగ ఉండటంతో ఇటు మరికొన్ని ఏదైతే ప్రైవేటు కళాశాలన్నీ కూడా ఈ నెల 6వ తేదీ నుంచి కూడా సెలవులు ఉండటంతో మరింత రద్దీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ప్రయాణికులకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకమైనటువంటి ఆర్టీసీ కూడా ఏర్పాట్లు చేసింది. అటు రైల్వే కూడా పూర్తిగా ఏదైతే రైళ్లను కూడా పూర్తిగా రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా బస్సులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రేపటి నుంచి సెలవులు కావడంతో సొంతూళ్ళ బాట పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతుంది. కెమెరామెన్ సతీష్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.